హలో ఫ్రెండ్స్, చిన్న పిల్లలు సమ్మర్ హాలిడేస్లో టీవీస్కి ఫోన్స్కి అతుక్కుపోకుండా వాళ్ళకి ఈజీగా ఉండే సమ్మర్ యాక్టివిటీస్ ఏమేమి నేర్పించవచ్చో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ముందుగా మనం ఫ్రూట్ నెట్ కవర్స్తో యాపిల్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మనం ఫ్రూట్స్ కొనేటప్పుడు ఈ విధంగా కలర్ఫుల్గా చాలా డిఫరెంట్ కలర్స్లో నెట్స్ అయితే అవైలబుల్గా మనకి దొరుకుతూ ఉంటాయి. వాటిని ప్యాక్ చేసి వాటిని తీసుకొచ్చి ఈ విధంగా సెంటర్లో కట్ చేసుకొని రోల్ చేసుకోవాలి. బోత్ సైడ్స్ కూడా మనం టైట్గా టై చేసేసుకోవాలి. రబ్బర్ బ్యాండ్తో కానీ లేదా థ్రెడ్తో కానీ టై చేసేసుకోవాలి. బోత్ సైడ్స్ మనం ఈ విధంగా టై చేసుకున్నాక బోత్ ఎండ్స్ కూడా దగ్గరగా తీసుకొని ఈ విధంగా స్లోగా రోల్ చేసుకోవాలి. నెట్ కవర్స్ అనేవి చాలా డెలికేట్గా ఉంటాయి కాబట్టి కొంచెం స్లోగా చేయాలి, లేదంటే కనుక చిరిగిపోతాయి. వీడియో అయితే పాస్ చేసి చూపిస్తున్నాను కాబట్టి స్పీడ్గా అనిపిస్తుంది, కానీ మనం చేసేటప్పుడు మాత్రం స్లోగా చేయాలన్నమాట. ఇలా మనకు నచ్చినన్ని చేసుకోవచ్చు. ఇప్పుడు వైట్ కలర్తో ఎలా చేసుకోవాలో ఇంకోటి అయితే ఒకసారి చూద్దాం. అప్పుడు ఈజీగా ఎలా చేసుకోవాలో పిల్లలకి కూడా మనం నేర్పించవచ్చు. వీడియో కూడా చూపించకుండా మనం నేర్చుకొని పిల్లలకి చెప్తే మంచిదన్నమాట. మనం ఇందులో మెయిన్ మనం టీవీ ఫోన్ ఇవ్వకూడదనే కాబట్టి మనం నేర్చుకొని మనం నేర్పిస్తే మంచిది. వైట్ దాన్ని కూడా ఈ విధంగా టై చేసేసుకోవాలి. మనం రబ్బర్ బ్యాండ్ కంటే కూడా థ్రెడ్ని యూజ్ చేస్తే మంచిదనమాట. రబ్బర్ బ్యాండ్ అనేది హీట్కి మెల్ట్ అయిపోయి పాడైపోతుంది కాబట్టి మ్యాక్సిమం థ్రెడ్ యూజ్ చేస్తే మంచిది. బోత్ ఎండ్స్ కూడా ఈ విధంగా టై చేసుకున్నాక దగ్గరికి మనం తీసుకొని ఈ విధంగా రోల్ చేసుకోవాలి. ఈ విధంగా రోల్ చేసుకున్నాక కొన్నిటికి నెట్స్కి ఇలా ఎక్స్ట్రా ఎండ్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. వాటిని సిజర్స్తో కట్ చేసేసుకోవాలి. బిలో 10 years వాళ్ళకి సిజర్స్ మాత్రం ఇవ్వకండి. వాళ్ళు ఏదైనా కట్ చేసేసుకోవడం ఏదైనా చేసుకుంటారు కాబట్టి ఇలా మనకి నచ్చినన్ని యాపిల్స్ అయితే తయారు చేసేసుకోవాలి. ఇప్పుడు లీవ్స్ని స్టెమ్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. బ్రౌన్ పేపర్ ఉంటే కనుక బ్రౌన్ పేపర్తో లీవ్స్ తయారు చేసుకోండి, లేదంటే చిన్నపిల్లల పేపర్స్ ఉంటాయి కదా బుక్స్లో, వాటితోనైనా మనం లీవ్స్ అయితే కట్ చేసేసుకోవచ్చు. లీవ్ షేప్స్ అనేవి నీట్గా కట్ చేసుకున్నాక మనం వీటిని ఎలా స్టిక్ చేసుకోవాలో చూద్దాం. ఈ విధంగా మనకి ఎన్ని యాపిల్స్కి లీవ్స్ కావాలో అన్ని లీవ్స్ కూడా తయారు చేసేసుకొని టూత్ పిక్ సహాయంతో ఈ విధంగా షేప్ అయితే చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మనకి లీవ్స్ అనేవి చాలా బాగా కనిపిస్తాయి. మీ దగ్గర గ్రీన్ కలర్ పేపర్ ఉన్నా కూడా దాంతోనైనా లీవ్స్ కట్ చేసేసుకోవచ్చు. టూత్ పిక్స్ని కూడా 2 పీసెస్గా చేసుకుంటే మంచిది, లేదంటే చాలా పొడవుగా స్టెమ్స్ అయితే కనిపిస్తాయి. ఈ విధంగా కట్ చేసేసుకున్నాక లీవ్స్ అన్నిటికీ కూడా గ్రీన్ కలర్ అప్లై చేసేసుకోవాలి. కలర్ అప్లై చేసేసుకున్నాక ఒక 5 minutes అయితే పక్కన పెట్టేసుకుంటే మనకి ఇవి డ్రై అయిపోతాయి అన్నమాట. మనం టూత్ పిక్స్ కూడా కలర్ అప్లై చేసేసుకోవాలి. ఇలాంటి యాక్టివిటీస్ చిన్నపిల్లలకి ఇవ్వడం వల్ల బ్రెయిన్ కూడా షార్ప్ అవుతుంది. తర్వాత ఈ ఫెవిక్విక్తో మనం ఈ స్టెమ్ని అలాగే లీఫ్ని కూడా అటాచ్ చేసేసుకోవాలి. ఈ విధంగా లీవ్స్ అయితే తయారైపోయి ఇక్కడ చాలా రియలిస్టిక్గా ఉండడానికి దానిపైన మనం వైట్ కలర్తో లైట్గా లైన్స్ డ్రా చేసుకుంటే కనుక లీవ్స్ అనేవి ఇంకా బ్రైట్గా కనిపిస్తాయి అన్నమాట. చూడండి ఎంత బాగా వచ్చాయి కదా. చిన్నపిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మనం ఇందులో ₹1 కూడా ఖర్చు పెట్టకుండానే మనం వాళ్ళకి మంచి యాక్టివిటీ ఇచ్చినట్టు ఉంటుంది, ఆడుకోవడానికి టాయ్స్ ఇచ్చినట్టు కూడా ఉంటుందన్నమాట. ఈ విధంగా తయారు చేసుకున్నాక మనం టూత్ పిక్ని ఇందులో యాపిల్స్లోకి గుచ్చేసుకోవడమే. ఇలా మనం ఎన్ని కావాలంటే అన్ని అయితే తయారు చేసుకోవచ్చు. ఈ సమ్మర్ హాలిడేస్లో మీ పిల్లల చేత ఈ యాక్టివిటీ చేయించి వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో ఇంకా యాక్టివిటీ ఈ నెట్ కవర్స్తో ఎలా చేయాలో నేర్చుకుందాం.